హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా కన్నడ లాంగ్వేజ్లో ఒక మంచి రొమాన్స్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన సన్ నెక్స్ట్ యాప్లో స్ట్రీమింగ్ అవుతున్న ఫేసెస్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అనే ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన నిత్య అనే అమ్మాయిని చూపిస్తారు. ఒక రోజు రాత్రి నిత్య తన బాయ్ ఫ్రెండ్ ఫోన్కి ఫోన్ చేయగా తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ అక్కడే ఇంట్లో ఒక ప్లేస్లో పడి ఉండడం గమనిస్తుంది. అయితే అదే టైంకే ఇంట్లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఇంకా తర్వాత నిత్యకి స్పృహ రాగా తన తలకి బలమైన గాయంతో హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది. అప్పుడే డాక్టర్ నిత్య దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని అడగ్గా దానికి నిత్య ఇంతకు నాకు ఏమైంది అంటుంది. దానికి డాక్టర్ జరిగిందంతా తనకి చెప్పే ఇప్పుడు 4 రోజుల తర్వాత ఇప్పుడే మీకు స్పృహ వచ్చింది అని ఫైర్ యాక్సిడెంట్ గురించి మీకు ఏమైనా గుర్తుందా అని అడగ్గా దానికి నిత్య యాక్సిడెంటా నాకు ఏదీ గుర్తులేదు అని చెప్తూ ఉండగానే అప్పుడే మరొక మేల్ డాక్టర్ అక్కడికి రాగా తనని చూసిన నిత్య షాక్ అయ్యే మైకేల్ ఎక్కడికి వెళ్ళిపోయావు అంటుంది. అది విన్న అక్కడి డాక్టర్స్ అందరూ షాక్ అయ్యే మైకేల్ ఎవరు, ఇతను డాక్టర్ అలెక్స్ అని ఎంత చెప్పినా సరే తను వినకుండా లేదు తను మైకేల్, మేమిద్దరం లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది. అది విన్న డాక్టర్ నిత్యాని కూల్ చేస్తుంది. అయితే అప్పుడే నిత్యాకి అసలు ఏమీ అర్థం కాక ఫుల్గా టెన్షన్ పడి స్ట్రోకోల్పోయి పడిపోతుంది. ఇంకా అలా కాసేపటికే డాక్టర్ వచ్చి నిత్యతో మాట్లాడుతూ మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ యాక్సిడెంట్ జరిగి నీకు చిన్న చిన్న గాయాలతో మీరు బయటపడ్డారు అనగా దానికి నిత్య నాకు అసలు ఏమీ గుర్తులేదు అంటుంది. దానికి డాక్టర్ తల వెనుక అయిన గాయం వల్ల స్లైట్గా మెమొరీ లాస్ అయి ఉంటుంది, నథింగ్ ఈజ్ సీరియస్ అని ధైర్యం చెప్తుంది. యాక్సిడెంట్ జరగడానికి కొద్దిసేపటి ముందు జరిగిన విషయాలన్నీ మీరు మర్చిపోయారు అంతే. ఇంతకీ మీ మైకేల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని అడగ్గా దానికి నిత్య ఇందాక డాక్టర్ కోర్టులో కనిపించాడు కదా తనే నా మైకేల్ అని చెప్తుంది. దానికి డాక్టర్ తను మైకేల్ కాదు డాక్టర్ అలెక్స్ అని ఎంత చెప్పినా సరే లేదు తను మైకేలే నాకు బాగా తెలుసు అని ఫుల్గా టెన్షన్ పడగా డాక్టర్ తనని కూల్ చేసి యాక్సిడెంట్ తర్వాత నిన్ను మీ అమ్మాయి ఇంకా మరొక మహిళ మాత్రమే తీసుకుని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఇంకా ఎవరూ మీతో పాటు రాలేదు అని చెప్తూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అదే హాస్పిటల్లో పనిచేసే ఇద్దరు మేల్ డాక్టర్స్ అక్కడికి రాగా వారిని చూసిన నిత్య అదిగో తనే మైకేల్ కానీ ఇద్దరు మైకేల్ లాగా కనిపిస్తున్నారేంటని షాక్ అయ్యే ఏమీ అర్థం కాక ఏడుస్తుంది. ఇంకా అదంతా చూస్తున్న డాక్టర్ నిత్య తలకి స్కానింగ్ చేసి ఆ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి నిత్యతో యాక్సిడెంట్ తర్వాత మీలో PTSD సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, దానివల్లే యాక్సిడెంట్ తర్వాత నుండి మీరు ఏ మగవారిని చూసినా సరే మీకు మైకేల్ లాగే కనిపిస్తున్నారు, ఇది లేనిది ఉన్నట్లు కనిపించే ఒక సైకలాజికల్ ప్రాబ్లం, ఇది మెడిసిన్స్తో మాత్రమే క్యూర్ చేయడం కుదరదు, చాలా సమయం తీసుకుంటుంది, అలాగే మీకు బాగా తెలిసిన ప్లేస్లకు వెళ్ళి టైం స్పెండ్ చేస్తే మీ మెమరీస్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. అదంతా విన్న నిత్యకి అసలు అందరూ తనకి మైకేల్ లాగా ఎందుకు కనిపిస్తున్నారా అని అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే ఒక రోజు నిత్య తన ఫ్రెండ్ ఫాతిమాతో కలిసి ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి వెళ్ళగా అక్కడే నిత్యకి కొన్ని పెయింటింగ్స్ బాగా నచ్చి అవి ఎవరు వేశారో కనుక్కోగా వాటిని వేసింది మైకేల్ అని తెలిసి తనని కలిసి మాట్లాడుతుంది. నిత్య తనతో తనకి కూడా పెయింటింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టమని కానీ ఇప్పటిదాకా ఒక్క పెయింటింగ్ కూడా సరిగ్గా వేయలేదని చెప్పి అలా ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకుని ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ఒక రోజు మైకేల్ ఒక కాఫీ షాప్ దగ్గర పెయింటింగ్ వేస్తూ ఉండగా నిత్య తనని చూసి తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడి తనకి పెయింటింగ్ వేయడంలో హెల్ప్ చేస్తుంది. అలా ఇద్దరు అప్పటి నుండి ఫ్రీక్వెంట్లీగా కలుస్తూ కొంచెం క్లోజ్ అవుతారు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో నిత్య దగ్గరికి పోలీసులు వచ్చి అసలు ఇది ఎలా జరిగిందో చెప్తారా అని అడగ్గా దానికి నిత్య నాకు ఇప్పుడు ఏమీ గుర్తులేదు అంటుంది. అది విన్న పోలీసులు సరే మీతో పాటు మైకేల్ అనే ఒక వ్యక్తి కూడా ఉండాలి కదా, తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని అడగ్గా దానికి నిత్య నేను కూడా తనకి కాల్ చేశాను కానీ ఫోన్ వర్క్ చేయట్లేదు, తను ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు నాకు తెలీదు అనడంతో తన గురించి తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని పోలీసులు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడే నిత్య ఫాతిమాకి ఫోన్ చేసి మైకేల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, తన ఫ్రెండ్స్కి కాల్ చేసి కనుక్కుంటావా అనగా దానికి ఫాతిమా ఆ రోజు మనం చివరిగా కలిసిందే, తర్వాత నేను బెంగళూరుకి వచ్చేసాను, మైకేల్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కాల్ చేసి చెప్తాను అంటుంది. ఇంకా అదే టైంకే హాస్పిటల్కి గాయాలతో ఒక పేషెంట్ని తీసుకుని రాగా నిత్యకి తను కూడా మైకేల్ లాగా కనిపించడంతో తనని చూసి ఫుల్గా ఏడుస్తుంది. అది చూసిన అక్కడి నర్స్ తనని పట్టుకొని తను మైకేల్ కాదు అని తన గదిలోకి తీసుకొచ్చి కూల్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో నిత్య పనిచేసే ఆఫీస్లోనే పనిచేసే తన ఫ్రెండ్ సారా వచ్చి నిత్యాని కలిసి మాట్లాడుతుంది. నిత్య తనతో మైకేల్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడగ్గా దానికి సారా తన ఫ్రెండ్స్ని కూడా అడిగాను కానీ ఎవరూ తనని చూడలేదు అని చెప్పారు, తెలిస్తే చెప్తాలే కానీ ఇంతకీ ఆఫీస్కి ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతుంది. దానికి నిత్య జాబ్కి కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా, డాక్టర్ కూడా నేను మళ్ళీ నార్మల్ అవ్వాలి అంటే తెలిసిన ప్లేస్కి వెళ్ళి ప్రశాంతంగా ఉంటే అసలు ఆ
యాక్సిడెంట్‌కి ముందు ఏం జరిగిందో గుర్తొచ్చే ఛాన్స్ ఉంది అన్నారు. అందుకే కొన్ని రోజులు మా సొంత ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నా అని చెప్తుంది. అది విన్న సారా, సర్లే ఆఫీస్‌లో నేను ఇన్ఫార్మ్ చేస్తా కానీ అసలు పదే పదే ఆ మైకేల్ గురించి ఎందుకు అడుగుతున్నావు? వాడు నీతో తప్పుగా ఏమైనా బిహేవ్ చేశాడా? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు మైకేల్ నీతోనే ఉన్నాడు అని చెప్పావు కదా! ఒకవేళ నిన్ను ప్రమాదంలో వదిలేసి వాడు పారిపోయాడేమో అనగా దానికి నిత్య మైకేల్ అలాంటి వాడు కాదు అంటుంది. దానికి సారా మరి ఆ గ్యాస్ ఎలా పేలింది అనగా అది విన్న నిత్య నాకేమీ గుర్తులేదు కానీ ఆ రోజు మైకేల్ అయితే నాతోనే ఉన్నాడు అంటుంది. దానికి సారా మరి ఇప్పుడు నీ ప్రాబ్లం నువ్వు ఎవరిని చూసినా సరే మైకేలే కనిపిస్తున్నాడు కదా, అలాంటప్పుడు నిజంగానే మైకేల్ నీ ఎదురుగా వచ్చినా సరే తనని ఎలా గుర్తుపడతావు? సరేలే రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే అది విన్న నిత్యకి మాత్రం సారా చెప్పింది నిజమే కదా, ఇప్పుడు తన ముందుకి నిజంగా మైకేల్ వచ్చినా సరే ఎలా గుర్తుపట్టడం అని అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక స్టోరీ పాస్ట్ లో అలా నిత్య అండ్ మైకేల్ ప్రతిరోజు కలుస్తూ నిత్యకి తన మంచితనం నచ్చి తనని ఇష్టపడుతూ అలా ఇద్దరు మరింత క్లోజ్ అవుతారు. అలా ఒకరోజు నిత్య బర్త్డే అని తెలుసుకున్న మైకేల్ తనకి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ప్లాన్ చేసి సెలబ్రేట్ చేయడంతో నిత్య మరింత హ్యాపీగా ఫీల్ అయ్యే అదే రోజే ఇద్దరు ఇంటిమేట్ కూడా అవుతారు. దీన్ని కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్ లో డాక్టర్ నిత్యాని డిశ్చార్జ్ చేసి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు, అలాగే నేను ఒక థెరపిస్ట్ నెంబర్ కూడా ఇస్తాను, వీక్లీ ట్వైస్ ఫిజియోథెరపీ తీసుకోండి అని చెప్పి పంపుతుంది. ఇంకా నిత్య తనకి జరిగినవే ఆలోచిస్తూ అలా తన అమ్మతో పాటు ఊరికి వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళిన నిత్య తన ఫాదర్ని చూసి కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే తన ఫాదర్ కూడా మైకేల్ లాగే కనిపిస్తాడు కాబట్టి. దాంతో ఫుల్గా టెన్షన్ పడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే నిత్య ఫాదర్ తన భార్యని డాక్టర్ ఏం చెప్పారని అడగ్గా దానికి తను ఆ యాక్సిడెంట్కి 2-3 రోజుల ముందు జరిగినవన్నీ తను మర్చిపోయిందని చెప్పారు అని చెప్తుంది. ఇంకప్పుడే నిత్య తన చిన్ననాటి వస్తువులు చూసి తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది. నిజానికి నిత్యకి చిన్నతనం నుండి పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ తన ఫాదర్ ప్రతిరోజు తాగుతూ తన భార్యతో గొడవ పడుతూ తనని పట్టించుకొని ఉండడు. అందుకే నిత్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా మరుసటి రోజు నిత్య సిటీలో రెంట్కు ఉండే ఇంటి ఓనర్ మేరీ వచ్చి నిత్యతో మాట్లాడుతుంది. అప్పుడే నిత్య తనతో అక్క ఆ ఇన్సిడెంట్ తర్వాత మైకేల్ ఏమైనా మళ్ళీ అక్కడికి వచ్చాడా అని అడగ్గా దానికి మేరీ రాలేదు అని చెప్తుంది. అలా మేరీ నిత్యతో కాసేపు మాట్లాడి త్వరగా కోలుకొని మళ్ళీ సిటీకి రా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా అలా కొన్ని రోజులకి నిత్యాని చూడడానికి సారా కూడా వస్తుంది. నిత్య తనతో మాట్లాడుతూ మైకేల్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడగ్గా దానికి సారా లేదు, అందరూ వాడు ఎటో పారిపోయాడు అనుకుంటున్నారు, పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు, అది వదిలే కానీ నిన్ను కలవడానికి సందీప్ కూడా వచ్చాడు అని చెప్పగా అది విన్న నిత్య కొంచెం షాక్ అవుతుంది. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే సందీప్ నిత్య జాబ్ చేసే ఆఫీస్లో వారి టీం మేనేజర్. నిజానికి సందీప్ కూడా నిత్యాని ఇష్టపడుతూ ఉంటాడు. ఒకరోజు అదే విషయం నిత్య కూడా చెప్తాడు. దానికి నిత్య నాకు లవ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను ఫ్రీడమ్గా బ్రతకాలి అనుకుంటున్నాను, నా పేరెంట్స్ చూసిన వాడినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఉంటుంది. అది విన్న సందీప్ చాలా ఫీల్ అవుతాడు. కానీ ఇప్పటికే నిత్య మీద ఇష్టంతో తనకి ఫ్రెండ్గా ఏ హెల్ప్ కావాలన్నా చేస్తూ ఉంటాడు. ఇంకా అలా సందీప్ వచ్చి నిత్యాన్ని కలవగా తనని చూసిన నిత్య షాక్ అవుతుంది. ఎందుకంటే తను కూడా తనకి మైకేల్ లాగే కనిపిస్తూ ఉంటాడు కాబట్టి. అలా సందీప్ నిత్యతో ఎలా ఉన్నావు, ఇంకా ఎన్ని రోజులు ఇలాగే జరిగిందే ఆలోచిస్తూ ఒంటరిగా బాధపడుతూ ఉంటావు, మళ్ళీ వచ్చి ఆఫీస్లో జాయిన్ అవ్వు, నువ్వు నార్మల్ అవుతావు, ఎండీతో నేను మాట్లాడతాను, నిత్య నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నేను నీకు హెల్ప్ చేస్తాను, నీ బాయ్ ఫ్రెండ్ కనబడట్లేదు అని నువ్వు ఇలా అయిపోనక్కర్లేదు అనగా దానికి నిత్య థ్యాంక్స్, కానీ నాకు ఇప్పుడు కనిపించేవి వినిపించేవి మైకేల్ ఫేస్ అండ్ తన మాటలు మాత్రమే, నన్ను కొన్ని రోజులు ఇలాగే ఉండనివ్వు అని చెప్పడంతో అలా సందీప్ అండ్ సారా తనతో మాట్లాడి తనకి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం నిత్యాని తన అమ్మ ఫిజియోథెరపీ కోసం తీసుకెళ్తూ ఉండగా రోడ్డు పక్కన పెయింట్ వేస్తున్న వ్యక్తి కూడా నిత్యకి సేమ్ మైకేల్ లాగే కనిపించి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి ఫేస్ చూసి తను కాదు అని అర్థమయ్యి ఫుల్గా టెన్షన్ పడుతుంది. ఇంకా అలా ఆ ఊరి మగవారు అందరూ తనకి మైకేల్ లాగే కనిపించడంతో ఫుల్గా భయపడిపోతూ పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. నిత్యాని అలా చూసిన ఊరి వాళ్ళందరూ షాక్ అయ్యే నిత్య గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. దాంతో నిత్య అమ్మ నిత్యపై సీరియస్ అవుతుంది. ఇంకా మరుసటి రోజు ఎంక్వైరీలో భాగంగా పోలీసులు నిత్య ఇంటికి రాగా వారు కూడా నిత్యకి మైకేల్ లాగే కనిపిస్తూ ఉంటారు. పోలీసులు నిత్యాని మా ఇన్వెస్టిగేషన్లో మీరు మైకేల్ ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్షిప్లో ఉండేవారు అని తెలిసిందే, తను కనబడట్లేదు అని వాళ్ళ ఫాదర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని అడగ్గా దానికి నిత్య అలాంటిదేం లేదు, తను కనిపించకపోతే తన ఫ్రెండ్స్కి కాల్ చేసి అడిగాను, వారు కూడా తెలియదు అని చెప్పారు, నాకు ఇంకా మైకేల్ ఫ్యామిలీ గురించి ఏమీ తెలియదు, మేము కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యామని చెప్తుంది. అది విన్న పోలీసులు ముక్కు మొహం తెలియని వాడితో పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నావా, ఇది నీ పేరెంట్స్కైనా తెలుసా అని అడగ్గా అది విన్న నిత్య పేరెంట్స్ కూడా షాక్ అవుతారు. అలా పోలీసులు నిత్యాన్ని మరికొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుని మైకేల్ గురించి తెలిస్తే తమకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతారు. అయితే పోలీసులు నిత్య ఇంటికి రావడం, తను సిటీలో పెళ్లికి ముందే ఒక అబ్బాయితో కలిసి ఉంది అని ఊరంతా తెలిసి అందరూ అదే మాట్లాడుకుంటూ నిత్యాన్ని
చీప్గా చూస్తారు. దాంతో నిత్య పేరెంట్స్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా అదంతా చూస్తున్న నిత్య కూడా బాగా ఆలోచించి తను ఆ ఊర్లో ఉండలేక సందీప్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి తన పేరెంట్స్తో ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానని చెప్పి సందీప్తో పాటు మళ్ళీ సిటీకి బయలుదేరుతుంది. ఇక్కడే స్టోరీ పాస్ట్లోకి వెళ్తుంది. ఒకరోజు నిత్య మైకేల్ని కలిసి తనతో మాట్లాడుతూ, నువ్వు ఎప్పుడు నీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు, మన విషయం మీ ఫ్యామిలీకి ఎప్పుడు చెప్తావని అడగ్గా దానికి మైకేల్, నేను ఒక ఇల్లు చూశాను, నా పెయింటింగ్స్ అండ్ వస్తువులు పెట్టడానికి అది సరిపోతుంది, ఇంకా తర్వాత నేను ఒక మంచి జాబ్ చూసుకొని ఆ తర్వాత మన గురించి మా ఇంట్లో మాట్లాడతాను, అందుకోసం నాకు కొంచెం టైం ఇవ్వు అని సర్ది చెప్తాడు. అప్పుడే మైకేల్ నిత్యతో, నేను చూసిన ఇల్లు సిటీకి కొంచెం దూరమే కానీ మంచి వైబ్ ఉంది, నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా, ఇద్దరం అదే ఇంట్లో కలిసి ఉందాం, లైక్ లివింగ్ రిలేషన్షిప్ లాగా అనగా అది విన్న నిత్య మొదట నో చెప్తుంది. కానీ మైకేల్ పదే పదే చెప్పడంతో తన మీద ఉన్న నమ్మకంతో నిత్య కూడా మైకేల్తో పాటు అదే ఇంటికి షిఫ్ట్ అయ్యి అప్పటి నుండి ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసి ఉంటారు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో అలా సందీప్ నిత్యని ఆఫీస్కి తీసుకుని వెళ్ళి ఎండీతో మాట్లాడి మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యేలా చేస్తాడు. అయితే నిత్యకి ఆఫీస్లో అందరూ మగవారు కూడా మైకేల్ లాగే కనిపిస్తూ టెన్షన్ పడడంతో అది గమనించిన సందీప్ తనకి ధైర్యం చెప్పి అప్పుడే సందీప్ నిత్యకి తమ కంపెనీ డెవలప్ చేసిన ఒక ఫేస్ యాప్ గురించి చెప్తూ దాన్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసి అందులో మనకి కావాల్సిన వారి ప్రొఫైల్ యాడ్ చేసి తర్వాత ఎవరో కనిపెట్టడానికి ఈ ఫేస్ యాప్ చాలు అని నిత్య ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసి అందులో సందీప్ తన ప్రొఫైల్ యాడ్ చేసి తన ఫేస్ స్కాన్ చేసి చూపిస్తాడు. అది చూసిన నిత్య ఒకవేళ ఆ ఫేస్ ప్రొఫైల్ అందులో లేకపోతే ఎలా అని అడగ్గా దానికి సందీప్ న్యూ ప్రొఫైల్ ఫౌండ్ అని వస్తుంది, దాన్ని యాడ్ చేసుకోవాలని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో సారా నిత్యతో, నువ్వు కూడా మాతో పాటే ఇదే ఇంట్లో ఉండొచ్చు కదా, యాక్సిడెంట్ జరిగిన అదే ఇంట్లో మళ్ళీ ఎందుకు ఉండటం, అసలు ఆ ఇల్లు రెడీ చేసి మళ్ళీ వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటావా అనగా దానికి నిత్య, అలా కాదు, నాకు అక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి, అంతేగాక నేను వెతుకుతున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరికే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా, ఇంకా నేను ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నా అని చెప్తుంది. అది విన్న సారా కూడా సరే నీ ఇష్టం కానీ వాడి గురించి ఆలోచిస్తూ బాధపడకు అని చెప్తుంది. ఇంకా మరుసటి రోజు నిత్య వెళ్ళి మేరీని కలవగా మేరీ తనతో, నీకోసమే ఇల్లు రెడీ చేయిస్తున్నాను, రేపట్లోగా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తారు, వెళ్ళి చూడు అని చెప్పడంతో అలా నిత్య ఇంట్లోకి వెళ్ళగా అక్కడ వర్క్ చేసే అందరూ కూడా నిత్యకి మైకేల్ లాగే కనిపిస్తూ ఉంటారు. ఇంకా నిత్య ఆ ఇల్లంతా తిరిగి చూస్తూ మైకేల్తో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే అప్పుడే వర్కర్స్ క్లీన్ చేస్తూ అక్కడే ఉన్న కొన్ని పెయింటింగ్స్ కింద పడేయగా వాటిని చూసిన నిత్య కొంచెం షాక్ అవుతుంది. ఇంకా అలా మరుసటి రోజు సందీప్ నిత్య లగేజీ మొత్తం తీసుకొని నిత్యని కారులో ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఇల్లు సర్దుకోవడంలో తనకి హెల్ప్ చేసి నిత్యకి జాగ్రత్త అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నిత్య ఆ ఇంట్లో మైకేల్తో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ మైకేల్ వేసిన పెయింటింగ్స్ చూస్తూ అసలు మైకేల్కి ఏమైంది, ఎక్కడ ఉన్నాడు అని తన గురించే ఆలోచిస్తూ ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రతిరోజు సందీపే తన బైక్ మీద నిత్యాన్ని తన ఇంటి దగ్గర పిక్ చేసుకుని ఆఫీస్కి తీసుకెళ్లి సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తూ ఉంటాడు. ఇదే ప్రాసెస్లో నిత్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి మైకేల్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతూ ఉండగా వారు తెలియదు అని చెప్తూ ఉండడంతో తిరిగి బాధగా ఇంటికి వస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు నిత్య ఇంటికి మైకేల్ ఫాదర్ అండ్ అన్నయ్య వస్తారు. వారు కూడా నిత్యకి మైకేల్ లాగే కనిపిస్తారు. మైకేల్ ఫాదర్ నిత్యతో, నా పేరు థామస్, మైకేల్ ఫాదర్ని, వాడు మైకేల్ అన్నయ్య మార్టిన్ అని చెప్పి, మైకేల్ నువ్వు కలిసే ఇంట్లో ఉండేవారంట కదా, మైకేల్ కనిపించకుండా పోయి చాలా రోజులైంది, తన గురించి నీకు ఏమైనా తెలుసా అని అడగ్గా దానికి నిత్య, నాకు తెలియదు, ఆ రోజు నాకు యాక్సిడెంట్ అవ్వడంతో హాస్పిటల్లో ఉన్నాను, పోలీసులు వచ్చి అడిగినప్పుడు నేను మొత్తం చెప్పేశాను, నేను అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుతున్నాను, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తున్నారు అనగా అది విన్న మైకేల్ ఫాదర్, ఇంతకీ ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందని అడగ్గా దానికి నిత్య, అది నాకు గుర్తులేదు అంటుంది. అది విన్న మార్టిన్, అలా చెప్తే ఎలా, మీకు యాక్సిడెంట్ జరిగింది ఇదే ఇంట్లో కదా, ఏది గుర్తు రావట్లేదా అని సీరియస్ అవ్వగా దానికి నిత్య, నాకు తెలిసిందంతా ఆల్రెడీ పోలీసులకి చెప్పాను, వెళ్ళి వారినే అడగండి అనడంతో మైకేల్ ఫాదర్, అయితే నీకు ఏది తెలియదు అంటావు, సరే అని మార్టిన్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం ఎప్పట్లాగే నిత్యాన్ని పిక్ చేసుకోవడానికి సందీప్ రాగా నిత్యకి తను మైకేల్ లా కనిపించినా సరే అది మామూలే కదా అనుకుని బైక్ ఎక్కి వెళ్ళిపోతుంది. అలా కాస్త దూరం వెళ్ళాక ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే నిత్యకి సందీప్ ఫోన్ చేస్తాడు. అది చూసిన నిత్య మైండ్ బ్లాక్ అయ్యి, ఎవరు నువ్వు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, బైక్ ఆపు అని గట్టిగా అరుస్తుంది. తను బైక్ని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆపుతాడు. అప్పుడే నిత్య సందీప్ చెప్పిన యాప్ ఓపెన్ చేసి తన ఫేస్ స్కాన్ చేయగా ప్రొఫైల్ నాట్ ఫౌండ్ అని రావడంతో నిత్య షాక్ అయ్యే, ఎవరు నువ్వు అంటుంది. దానికి తను, యాక్సిడెంట్ తర్వాత నుండి మగవారి మొహాలు అన్నీ నీకు నా తమ్ముడి మొహంలాగే కనిపిస్తున్నాయంట కదా అంటాడు. అది విన్న నిత్యకి తను మార్టిన్ అని అర్థమవుతుంది. మార్టిన్ తనతో, ఇంతకీ మైకేల్ ఎక్కడా, నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్నే, ఇక్కడ పోలీసులు ఈ కేసులో సీరియస్గా లేరు, అందుకే నేను దిగాను, ఎందుకంటే వాడు నా తమ్ముడు కదా, ఈ ప్రపంచంలో చాలా మొహాలు ఉండగా మైకేల్ మొహాన్నే నువ్వు అందరిలో చూస్తున్నావు అంటే ఒకటి నీది ప్యూర్ లవ్ అయి ఉండాలి, లేదా మైకేల్ మొహం నేను
వెంటాడుతూ ఉండాలి. రీజన్ ఏంటి అనేది ప్రస్తుతం నాకు తెలీదు కానీ తప్పకుండా కనుక్కుంటా అంటాడు. దానికి నిత్య నువ్వు చెప్పేదేది నిజం కాదు, నాకు ఏమీ గుర్తులేదు అనగా దానికి మార్టిన్ నో ప్రాబ్లం, అదంతా నేను పక్కాగా కనిపెడతాను, ఎప్పుడు నిన్నే వెంటాడుతూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అదంతా విన్న నిత్యకి కూడా తనకి అందరిలో మైకేల్ మొహమే ఎందుకు కనిపిస్తుందో రీజన్ ఏంటో అర్థం కాక టెన్షన్ పడి స్లో కోల్పోయి పడిపోతుంది. దీన్ని కట్ చేస్తే నిత్యకి సృహరాగా తను హాస్పిటల్లో ఉంటుంది. నిజానికి నిత్యకి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తన ఫోన్ లొకేషన్ ఆధారంగా సందీప్ అక్కడికి వెళ్ళి తనని అలా చూసి తనని హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేసి ఉంటాడు. డాక్టర్ నిత్యని అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి నిత్య నేను స్లో కోల్పోయి కింద పడిపోయాను, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది. దాంతో సందీప్ నిత్యని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా అలా అర్ధరాత్రి సమయంలో నిత్య ఫుల్గా నిద్రలో ఉండగా అప్పుడే సడన్గా ఇంటి బయట ఎవరో ఉన్నట్లు సౌండ్స్ రావడంతో నిత్య ఉలిక్కిపడి నిద్రలేచి ఫుల్గా భయపడిపోయి కాసేపటికి సౌండ్స్ ఆగిపోవడంతో డోర్స్ ఓపెన్ చేసి చూడగా ఎవరో డోర్ బద్దలు కొట్టడానికి ట్రై చేశారు అని తెలుస్తుంది. తర్వాత రోజు సందీప్ నిత్యకి చాలాసార్లు కాల్ చేస్తూ ఉంటాడు కానీ నిత్య ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో సందీప్ నేరుగా నిత్య దగ్గరికి వచ్చి ఏమైంది నిత్య, నిన్నటి నుండి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు, నన్ను అవాయిడ్ చేస్తున్నావా అనగా దానికి నిత్య ఆ రోజు మైకేల్ అన్నయ్య మార్టిన్ ఇక్కడికి వచ్చాడు, ఉదయం నువ్వు కాల్ చేశాకే నేను బైక్ పై ఇంకొకరితో వెళ్తున్నానని అర్థమైంది, తనే మార్టిన్, వాడు మైకేల్ గురించి నన్ను చాలా అడిగాడు అని అంతా చెప్పి అలాగే రాత్రి ఎవరో డోర్ బద్దలు కొట్టడానికి ట్రై చేశారు, నాకెందుకో ఇది ఆ మార్టిన్ పనే అనిపిస్తుంది అని చెప్పగా అది విన్న సందీప్ అయితే పద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి జరిగిందంతా చెప్పగా అది విన్న ఎస్ఐ తను కూడా ఒక ఎస్ఐఏ కాబట్టి ఎలాంటి ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా తన మీద యాక్షన్ తీసుకోలేము, ఎంక్వైరీ చేస్తామని చెప్పి కంప్లైంట్ తీసుకుని వారిని పంపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో అలా సందీప్ నిత్యాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయగా అప్పటికే ఆ ఇంటి డోర్స్ ఓపెన్ చేసి ఉండడం చూసిన నిత్య షాక్ అయ్యే అలా ఇంట్లోకి వెళ్ళగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే మైకేల్ వచ్చి ఉంటాడు. మైకేల్ నిత్యాని చూసి ఎలా ఉన్నావు అని అడగ్గా నిత్య మాత్రం తనని చూసి షాక్ అయ్యే ఇన్ని రోజులు నువ్వు ఏమైపోయావని అడుగుతుంది. దానికి మైకేల్ నీకు తెలుసు కదా మన ఇద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న గొడవల వల్ల నా మైండ్ ఆఫ్ అయ్యింది, అందుకే ఒంటరిగా ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళాను, అక్కడే నా ఫోన్ కూడా పోయింది, అందుకే నీకు కాల్ చేయలేకపోయాను, అయితే ఈ ట్రిప్లో నీ కోసం కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకున్నాను అని తనకి కొన్ని గిఫ్ట్స్ ఇస్తాడు. అప్పుడే నిత్య ఫ్రెష్ అయిపోస్తానని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అయితే అసలు నిత్యకి తను నిజంగా మైకేలా కాదా అని డౌట్ వస్తుంది. అందుకే సందీప్ చెప్పిన ఫేస్ యాప్ ద్వారా చెక్ చేయాలి అనుకుంటుంది. ఇక్కడే స్టోరీ పాస్ట్ లోకి వెళ్తుంది. నిత్య ఒక రోజు మైకేల్ రూమ్ లో తను వేసిన అమ్మాయిల పెయింటింగ్స్ అన్ని చూస్తుంది. అయితే మైకేల్ వేసిన ఆ అమ్మాయిల పెయింటింగ్స్ లోని అమ్మాయిలను మైకేల్ కలవడం చూసి ఒక రోజు తనని ఆ పెయింటింగ్స్ ఎలా వేస్తున్నావు అని అడగ్గా దానికి మైకేల్ ఇమాజిన్ చేసుకుని వేస్తున్నాను అని చెప్పడంతో తను అబద్ధం చెప్తున్నాడు అని నిత్యకి అర్థమయ్యే తనపై అనుమానం స్టార్ట్ అయి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ లో రాత్రి మైకేల్ నిద్రపోతూ ఉండగా నిత్య తన ఫోన్లోని ఫేస్ యాప్లో తన ఫేస్ స్కాన్ చేయాలి అనుకుంటుంది కానీ కుదరదు. ఇంకప్పుడే నిత్య ఇంటి బయటకు వచ్చే సందీప్కి ఫోన్ చేసి సందీప్ నాతో ఉంది మైకేల్ కాదు, తను మరెవరో, ఇది నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు, తను మాత్రం మైకేల్ కాదు, నువ్వు వెంటనే ఇక్కడికి రా అనగా దానికి సందీప్ ఉదయం నేను కూడా చూశాను కదా తను మైకేలే, నీకు అందరూ అలాగే కనిపిస్తూ ఉండడం వల్ల నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు, అంతే రిలాక్స్ అవ్వు, నేను ఉదయాన్నే వస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దాంతో నిత్యకి ఏం చేయాలో అర్థం కాక రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. అలా కాసేపటికే మైకేల్ నిత్య రూమ్ డోర్స్ అన్ని పగలగొట్టి రూమ్లోకి వచ్చి నిత్యపై అటాక్ చేసి తనని చంపినట్లు కల రావడంతో ఉలిక్కిపడి నిద్రలేచి ఫుల్గా భయపడిపోతుంది. ఎందుకో మళ్ళీ డౌట్ వచ్చి నెమ్మదిగా మైకేల్ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగా తను నిద్రపోతూ ఉండడంతో అమ్మయ్య అనుకుని అదే ఆలోచిస్తూ ఇంటి బయటే కూర్చుంటుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం మైకేల్ నిద్ర లేవకముందే నిత్య ఫ్రెష్ అప్ అయ్యి డోర్స్ అన్ని క్లోజ్ చేసి కారులో బయలుదేరి వెళ్ళి మైకేల్ బెస్ట్ ఫ్రెండ్ అయిన అమీర్ని కలిసి గ్యాస్ యాక్సిడెంట్ గురించి చెప్తుంది. అది విన్న అమీర్ షాక్ అయ్యే గ్యాస్ యాక్సిడెంట్ జరిగిందా, నేనప్పుడు పెయింటింగ్ ఎగ్జిబిషన్ పని మీద బయట ఊరికి వెళ్ళాను అంటాడు. దానికి నిత్య ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు, అప్పటి నుండి మైకేల్ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, తనని నువ్వు చూసావా అని అడగ్గా దానికి అమీర్ నేను వాడిని చూసి చాలా రోజులైంది, నువ్వేం బాధపడకు, వాడు అప్పుడప్పుడు ఇలా ట్రిప్స్కి వెళ్తూనే ఉంటాడు, తిరిగి వచ్చేస్తాడులే, నేను కూడా నా ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేస్తానని చెప్తాడు. అలా నిత్య కాసేపు తనతో మాట్లాడి అక్కడ నుండి మళ్ళీ ఇంటికి తిరిగి రాగా మైకేల్ ఇంటికి లాక్ వేసి వెళ్ళిపోయి ఉంటాడు. దాంతో నిత్య డోర్స్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూడగా అక్కడే ఒక పెయింటింగ్ ఉంటుంది. దాంతో నిత్యకి అసలు ఏమీ అర్థం కాదు. ఇంకా అలా కాసేపటికే సందీప్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని తన కోసం వెయిట్ చేస్తూ ఉండగా అలా కాసేపటికే ఇంటికి కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసి నిత్యకి తను మైకేల్లా కనిపించినా సరే తను సందీప్ అని అలా తనతో నీకు ఒక విషయం చెప్పాలి, నాకు తెలిసిన మైకేల్ ఇలా ఉండడు, మైకేల్ని కలిశాక తన మంచితనం నచ్చి తనని ఇష్టపడి తనకి దగ్గరయ్యాను, తన మీద నమ్మకంతోనే ఇద్దరం లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాము, హనీమూన్ ఫేజ్ పూర్తయ్యాక తన బిహేవియర్లో చాలా మార్పులు గమనించాను,
మైకేల్ రూమ్లో చాలామంది అమ్మాయిల పెయింటింగ్స్ ఉన్నాయి. వాటి గురించి అడిగినప్పుడు అవి తన ఇమాజినేషన్ అని చెప్తే నమ్మాను. కానీ ఆ పెయింటింగ్స్లో ఉన్న చాలామంది అమ్మాయిలు మైకేల్ చుట్టూ ఉన్నవారే అని తెలిసి దాని గురించి తనని అడిగితే అలాంటిదేం లేదు కాదు అని కొట్టిపడేశాడు. తర్వాత తన పెయింటింగ్స్లో ఒక అమ్మాయి ఫేస్ చూసి తను ఎవరో వెతకడం స్టార్ట్ చేశాను. చివరికి తనని కనిపెట్టాను. తను మైకేల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసి తనని కలిసి మాట్లాడగా మైకేల్ తనలాగే చాలా మంది అమ్మాయిల్ని చీట్ చేశాడని చెప్తుంది. అది విన్న నిత్య తనకి మైకేల్ వేసిన మిగతా పెయింటింగ్స్ కూడా చూపించి ఈ అమ్మాయిలు నీకు తెలుసా అని అడగ్గా వాటిని చూసిన అమ్మాయి ఇందులో చాలా మంది అమ్మాయిలు మా కామన్ ఫ్రెండ్సే అని చెప్తుంది. అలాగే వాడు పెయింటింగ్ కోసం యూజ్ చేసిన ఏ అమ్మాయిని అనుభవించకుండా వదిలిపెట్టేవాడు కాదు. వాడు ఒక కామాంధుడు. వాడి కామ కోరిక కోసం అమ్మాయిలందరినీ యూజ్ చేసుకుంటున్నాడు. వాడొక క్రిమినల్ అని మైకేల్ గురించి నిజాలు అన్నీ చెప్పగా అదంతా విన్న నిత్య మైండ్ బ్లాక్ అయ్యి తను ప్రాణంగా నమ్మి ప్రేమించిన వాడు ఇలాంటి వాడ తనని మోసం చేశాడు అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యి అలా ఇంటికి రాగా అప్పుడే మైకేల్ మరొక పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. నిత్య అక్కడే ఉన్న మైకేల్ ఫోన్ తీసుకొని చెక్ చేయగా అందులో మైకేల్ అమ్మాయిలతో దిగిన ఫొటోస్ అన్నీ ఉంటాయి. నిత్య ఆ ఫొటోస్ మైకేల్కి చూపించి ఎవరి ఈ అమ్మాయిలందరూ అని అడగ్గా దానికి మైకేల్ వాళ్ళు జస్ట్ ఫొటోస్ కోసమే అని సర్ది చెప్పాలని చూస్తాడు. నిత్య సీరియస్ అయ్యే నిజం చెప్పు అని అడగ్గా దానికి మైకేల్ అసలు నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ ఎందుకు చూస్తున్నావు, ఏమైంది నీకు అనగా దానికి నిత్య నువ్వు ఆ అమ్మాయిని కూడా ఇంటికి తీసుకొని వచ్చావా, ఎందుకు తీసుకొని వచ్చావని మైకేల్ని కొట్టగా మైకేల్కి కూడా కోపం వచ్చి అవును తీసుకొని వచ్చాను, అప్పుడు నాకు తనతో పని ఉంది తీసుకొని వచ్చాను, ఇప్పుడు నిన్ను తీసుకురాలేదా అంటాడు. అది విన్న నిత్య షాక్ అయ్యే అంటే మైకేల్ గురించి తెలిసినవన్నీ నిజాలని క్లారిటీ వచ్చే అంటే నీకు నేను కూడా టెంపరీనేనా అనగా దానికి మైకేల్ మరి కాదా, నేనేమైనా నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చానా, నా కోరిక తీర్చుకోవడానికి నేను నమ్మించి తీసుకొని వచ్చాను అనడంతో నిత్య కోపంతో నన్నే మోసం చేస్తావు అని తనపై అటాక్ చేయబోగా మైకేల్ నిత్యాని దారుణంగా కొట్టి కిచెన్లో గ్యాస్ లీక్ చేసి బ్లాస్ట్ అయ్యేలా చేసి ఉంటాడు. అలా నిత్య అంతా చెప్పగా అది విన్న సందీప్ అంటే మైకేలే గ్యాస్ లీక్ చేసి నేను చంపడానికి చూశాడు అంటున్నావా అనగా దానికి నిత్య మరి గ్యాస్ లీక్ అవ్వడానికి మరో దారి లేదు కదా అంటుంది. దానికి సందీప్ నాకు నువ్వు చెప్పేది నమ్మబుద్ధి కావట్లేదు, నువ్వు చెప్పేదే నిజమైతే అప్పుడే పోలీసులకి ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటాడు. దానికి నిత్య నాకు అప్పుడు గుర్తు లేదు కదా, మళ్ళీ ఇంట్లోకి వచ్చాకే మెల్లమెల్లగా అన్ని గుర్తొస్తున్నాయని ఎంత చెప్పినా సరే సందీప్ తన మాట నమ్మాడు. మైకేల్ గ్యాస్ లీక్ చేసి చంపడానికి అసలు కారణమే లేదు, ఇంతకీ మైకేల్ ఎక్కడ చెప్పు అని గట్టిగా అడగ్గా నిత్యకి తను సందీప్ కాదని క్లారిటీ వచ్చి ఎవరు నువ్వు అనగా అప్పుడే అక్కడికి నిజంగానే సందీప్ వస్తాడు. తనని చూసిన నిత్య ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. నిత్య సందీప్తో వీడు మైకేల్ కాదు తన ట్విన్ బ్రదర్ మార్టిన్ అని చెప్తుంది. నిజానికి నిత్య మైకేల్ ఫ్రెండ్ అమీర్ని కలిసినప్పుడే తనే మైకేల్ అండ్ మార్టిన్ ట్విన్ బ్రదర్స్ అని చెప్పి ఉంటాడు. అది విన్న మార్టిన్ ఓ అన్నీ తెలిసి కూడా నాతో నాటకాలు ఆడుతున్నావా, అయితే చెప్పు మైకేల్ ఎక్కడ, లేదంటే నేను చంపేస్తాను అని నిత్యాన్ని కొట్టగా సందీప్ తనని కాపాడాలని తనపై అటాక్ చేస్తాడు. దాంతో మార్టిన్ సందీప్ని బాగా కొట్టి నిత్యపై అటాక్ చేసి కొడుతూ మైకేల్ ఎక్కడ చెప్పు అని తనని చంపబోగా ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఆ ఇంటి ఓనర్ మేరీ అక్కడికి వచ్చి మార్టిన్ తలపై రాడ్తో బలంగా కొట్టగా మార్టిన్ సురకోల్పోయి పడిపోతాడు. ఇంకా నిత్య మేరీ వైపు చూసి జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ రోజు నిత్యకి మైకేల్ గురించి అన్ని నిజాలు తెలిసాక చాలా ఎమోషనల్ అయ్యి అదే విషయం మైకేల్ని అడగాలి అని ఇంటికి వచ్చి మైకేల్ ఫోన్లో ఫొటోస్ చూసి వాటిని తనకి చూపించి అడిగే అలా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది కదా. అప్పుడే నిత్య మైకేల్ వేస్తున్న ఒక చిన్న అమ్మాయి పెయింట్ చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో కాదు తన ఇంటి ఓనర్ మేరీ కూతురైన 12 సంవత్సరాల ఏంజల్ది. తను నిత్యకి క్లోజ్ అయ్యి తన కోసమే ఇంట్లోకి వస్తూ ఉంటుంది. మైకేల్ తను అనుభవించాకే వారి పెయింటింగ్ వేస్తాడు కాబట్టి ఇంకా విషయం అర్థమైన నిత్యకి చాలా కోపం వచ్చి చిన్న పిల్లాన్ని చూడకుండా పాడు చేశావా అని తనపై అటాక్ చేసి కొడుతుంది. దాంతో మైకేల్ నాకు నచ్చితే ఎవరైనా ఒకటి అని నిత్యాన్ని దారుణంగా కొట్టి చంపబోగా నిత్య అక్కడే ఉన్న ఫోర్క్ తీసుకుని మైకేల్ని పొడిచి పొడిచి చంపేస్తుంది. అప్పుడే మైకేల్ డెడ్ బాడీని ఏం చేయాలో అర్థం కాక బాగా ఆలోచించి ఇంటి పెరట్లోకి డెడ్ బాడీని లాక్కెళ్ళి అక్కడే ఉన్న ఒక గుంత పైన బండలు పక్కకు తీసేసి డెడ్ బాడీని అందులో పెట్టి ఆ బండలు క్లోజ్ చేస్తుంది. అయితే అదంతా మేరీ కూడా చూసి జరిగిందంతా తెలుసుకొని మైకేల్ చావుని డైవర్ట్ చేయడానికి ఇల్లంతా క్లీన్ చేసి ప్లాన్ ప్రకారం గ్యాస్ లీక్ చేసి బ్లాస్ట్ జరిగే నిత్య చిన్న చిన్న గాయాలతో బయటపడేలా చేసి ఉంటారు. కానీ ఆ యాక్సిడెంట్ తర్వాత నుండి అంతకుముందు జరిగిందంతా నిత్య మరిచిపోయే నిత్యకి అందరి ఫేస్లు మైకేల్ లాగే కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మేరీ ఆ డెడ్ బాడీ గురించి ఎవరికీ తెలియకూడదని ఆ గుంతపై పూల కుండీలు పెట్టి కవర్ చేస్తుంది. అలా అంతా గుర్తు చేసుకున్న నిత్య మేరీ వైపు చూడగా మేరీ అండ్ నిత్య మార్టిన్ వైపు చూసి మళ్ళీ అదే గుంత వైపు చూస్తూ ఉన్నట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.